ఆ మాట చదువుకున్నాం. ఆ మాట ఏంటంటే, నేను సాక్ష్యం గురించి తర్వాత ప్రార్థన చేస్తాను, జ్ఞాపం చేయండి అమ్మా. ఈ యొక్క మాట మనం ఏం చదువుకున్నామంటే, ఇప్పుడు జాగ్రత్తగా గమనించినట్లయితే మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక ఏటమ్మది, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని మీరు మరొక్కసారి చదువమ్మా. మీరు పులిపిండి లేని వారు గనుక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తువును మన పస్కా పశువు ఉదింపబడెను. దేవుడు పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. సహజంగా దేవుని యొక్క సన్నిధిలో మనం యొక్క మాటను జాగ్రత్తగా వింటే, యేసు ప్రభు కాలము సంపూర్ణమైనప్పుడు, గలతీయులకు 4:4 ఉంటుందన్నమాట. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన అద్వితీయ కుమారునైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి పంపించాడు. ఆయన పంపించిన ఉద్దేశం ఏమిటి, ఆయన వచ్చిన ఉద్దేశం ఏమిటంటే, సర్వమానవుల పాప పరిహార్థ నిమిత్తమై ఆయన పుణ్యదాన బలియాగము మన కొరకు బలి పశువుగా రక్తాన్ని చిందించవలసిన ఆవశ్యకత ఈ లోకంలో ఉంది గనక ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎందుకని? మనము మన పాపముల చేత అపరాధముల చేత మనం సచ్చిన వారమై ఉన్నామని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి మాటలో మనం చదువుతాం. ఇవన్నీ మీరు తీసి చదవాలంటే త్వరగా చదవలేరు, నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఎఫెసీయులు 2:1 అంటాడు, మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా యేసుక్రీస్తు యొక్క శిలువ మరణ పునరుద్ధానాల ద్వారా మీరు మళ్ళీ తిరిగి లేపబడ్డారు అన్నాడు. అంటే తల్లి గర్భంలో మనం పాపంలోనే పుట్టి పాపంలోనే పెరిగాం. అందుకే బాప్తిజము అనేటువంటిది ఎందుకయ్యి అంటే, బాప్తిజం అనగా తల్లి గర్భంలో మన పాపులుగా బయటకు వచ్చాం కాబట్టి ఆ పాపము మరకలు పోవాలి, తుడిచివేయబడాలంటే అది పరిశుద్ధమైన రక్తము, అది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తం మాత్రమే అవసరం అవుతుంది. చాలా చోట్ల గుళ్ళలు కూడా మనం చూస్తూ ఉంటాం, ఏటపూతలు రక్తాన్ని చిందిస్తారు, కోళ్ళు రక్తం చిందిస్తూ ఉంటారు, కొన్ని గుళ్ళల్లో పంది రక్తాన్ని కూడా చిందిస్తూ ఉంటారు. మీకు తెలిసే విషయాలన్నీ కూడా రకరకాల రక్తాలు చిందిస్తూ ఉంటారు. ఎందుకంటే పాపము పోవటానికి రక్తము అవసరము. తద్రత్మే పరమాత్మ పుణ్యదాన బలియోగం అని ఉపనిషత్తులు కూడా సెలవిస్తూ ఉన్నాయి. తద్రత్మే పుణ్యదాన బలియాగం అనగా ఎవరు ఈ లోకంలోనికి రక్తము చిందించిన వాళ్ళు ఎవరు? ఈ యొక్క రక్తము అంటే పశువుల యొక్క రక్తము ద్వారా పాపానికి విమోచన లేదు, కానీ పరలోకముని విడిచిపెట్టి దివికి దిగి వచ్చి పరిశుద్ధుడైనటువంటి యేసు రక్తము మాత్రమే ప్రతి విధమైన పాపాల నుండి విడిపించేటువంటిది. అంచేత ఇక్కడ ఆయన దేని గురించి వచ్చాడంటే బలి పశువుగా అన్నాడు, పసగా పశువుగా. దేవునికి స్తోత్రం. చదువమ్మ మాటను మరోసారి చదువు. ఏమంటవి? మీరు పులిపిండి లేని వారై కొత్త ముద్దగుటకు ఆ పాతదైన పులిపిండిని తీసి పారేయాలి. పాతదైనటువంటి పులిపిండి మీలో ఉండటానికి వీలు లేదు. అంటే బాప్తిసము కాక మునుపు మీలో ఉన్న పాత పిండి, పులిపైనటువంటి పిండి, దేవునికి అసహ్యమైనటువంటి కార్యాలు, నోటి మాటలు కానీ, కంటి చూపులు కానీ, హృదయ ఆలోచనలు కానీ, మనలో ఉన్నటువంటి అహాన్ని కానీ, దుర్మార్గతను కానీ, దుష్టత్వాన్ని కానీ, దేనిని కూడా మన ఈ ఇంటిలో కానీ మన ఒంటిలో కానీ ఉండకుండా చూసుకోవటమే ఈ పరిశుద్ధ రక్తము చేత కడగబడి దీని యొక్క ముఖ్య ఉద్దేశము. బాప్తిజం తీసుకున్న తర్వాత కూడా తీసుకోకముందు ఎలాగ ఉన్నావో తీసుకున్నా కూడా అలాగే ఉంటే బాప్తిజానికి విలువ అనేటువంటిది ఉండదు. బాప్తిజం అనగాని పాత జీవితాన్ని పాతి పెట్టడము, నవీనంగా నూతనంగా మరి ఒక జీవితాన్ని లేపబడటం అనమాట. పాత జీవితం పాత పెట్టబడి నూతన జీవంతో లేపబడటం బాప్తిజం యొక్క ముఖ్య ఉద్దేశం. చాలా మందికి తెలియదండి. నీటిలో ములిగేస్తాం, చర్చకి వెళ్తున్నాం, వస్తున్నాం అనుకుంటారు తప్ప ఏది నీలో నాలో ఎదుగుదల ఏది, నీలో భక్తి ఏది, నీలో భయము ఏది, నీలో పులిపిండిని తీసిన అనుభవం ఈ రోజుకి కూడా కొంతమందిలో లేదండి. పులిపిండి అనగా గతంలో ఉన్నటువంటి అనుభవాలు, గతంలో ఉన్నటువంటి మోసాలు, గతంలో ఉన్నటువంటి మాటలు, గతంలో ఉన్నటువంటి పద్ధతులు, గతంలో ఉన్నటువంటి అన్నీ కూడా చాలామంది ఈరోజు కూడా తమ హృదయంలో వాటిని ఏదో మూల దాసుకుని దేవుడు 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 అంటూ దైవభక్తి కోసం పరుగులు తీస్తూ ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, ఆ పాతదైన పులిపిండి ముందు నీలో నుంచి బయటికి
పారవేయాలి అంటున్నాడు. ఇక్కడ స్పష్టంగా బైబిల్ రాయింది. ఏం చేద్దండి, నా మాటలు కాదు, దేవుని యొక్క రక్తం చేత కడగబడిన వ్యక్తులమైన మన గురించి దేవుడు ఈ మాట చెబుతూ ఉన్నాడు. పాతదైన పులిపిండి, నీ పాత స్వభావాన్ని తీసివేయాలి. రక్షణ లేని వాళ్ళు చూడండి, ఎవడో ఒకరి మీద గొడవలు పెట్టుకుంటారు, ఎవడో ఒకరితో విరోధం పెట్టుకుంటారు, అందరినీ విరోధం పెట్టుకుని అందరికీ దూరంగా ఉంటూ ఏకాంతంగా ఒంటరిగా బతకాలనుకుంటారు చాలా మంది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించు అంటున్నాడు. ప్రేమ అంటే దేనితోటి, నోటితో ప్రేమించమని కాదు. సహాయం చేసే సమయం వస్తే సహాయం చేయాలి, ఏదైనా ఉపకారం చేయవలసిన వస్తే ఉపకారం చేయాలి. అది అందరికీ కాదు, పొందగలిగిన వాడికి మాత్రమే చేయాలని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అంచేత పులిపిండి లేని వారిగా మనం ఉండాలి. పులిపిండి, ఇప్పుడు మా ఇంట్లోనూ మజ్జిగ పెరిగేసుకుంటాం అనుకోండి, మీ పాస్టర్ గారు అనుకోండి, ఏమాత్రం కొంత పులిసినా అది అన్నంలో వేసుకోదండి ఆవిడ. నేనన్నా వేసుకుంటాను. ఏం చేద్దంటే మరి డబ్బులెట్టు పాలు కొనుక్కుంటున్నాం కదా, తోడెట్టుకుంటున్నాం కదా, వాళ్ళకి పోయడానికి ప్యానం అప్పగా ఏం చేస్తాను నేను, అమ్మా ఏం చేస్తా, వేసుకుంటాం. మరి ఏం చేస్తాం, వేసుకోవాలి. పారపోసుకుంటావా? లీటర్ 40 రూపాయలు, లీటర్ 60 70 అమ్ముతుంది పాలు. 70 రూపాయలు ఎట్టి లీటర్ పాలు కొనుక్కుని పెట్ల పోసుకుంటామా? ఆవిడ వాసన చూస్తుందండి మజ్జిగ వేసుకునే ముందు, ఇలా చూస్తుంది. అంటే పులటోసన వస్తుందండి, వేసుకోదు. ఈ పనికి మళ్ళీ పాస్టర్ గారు ఉన్నాడు, పులిసిపోయినా పులుగంపు వచ్చినా 4 రోజులైనా 3 రోజులు ఇప్పుడే పీజీలోకి తీసానండి అంటారు. ఏం చేస్తాం, అలా వేసి తింటూ ఉంటాం. ఎందుకంటే యేసుప్రభు అన్నాడు, మిగిలిందంతా ఎత్తి జాగ్రత్త పోగేమన్నాడు, కానీ ఎక్కడిదక్కడ పారేసి వెళ్ళిపోమనలేదు. ఎంచేత దేవుడు మనకి ఇచ్చిన ప్రతిదీ కూడా, మీరు పిడికిడి బియ్యం పట్టుకొస్తున్నారంటే అది మనకు ఉత్తినే వస్తుంది కదని చెప్పి కింద మీద పోసి తినకూడదండి. మనకి ఎంత కావాలో అంతే వండుకోవాలి, మిగతా జాగ్రత్త పెట్టుకోవాలి. అది తినగలిగిన వాళ్ళు పెట్టుకుంటే అది అందంగా ఉంటుంది. అంతేగాని ఇంత అవసరం ఉన్నప్పుడు ఇంత వండుకుని పెంటలో పాడేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది ఎవరికైనా సరే అది క్షేమం కాదు, మంచిది కాదు. దేవుడు మనకి ఇచ్చింది తినడానికి, అనుభవించడానికి ఇచ్చారు, కానీ మనం ఇష్టానుసారం జీవించడానికి పెంటలో పాడేయడానికి దేవుడు మనకి ఇవ్వలేదండి. వీటికి అన్నం కావాలని ఎంతో క్రమం ఉంది, దాంట్లో వెనకాల కష్టం ఉంది, ఎంతో శ్రమ ఉంది. అది పొలం పని చేసేవాళ్ళకి తెలుస్తుంది, వ్యవసాయం పని చేసేవాళ్ళకి తెలుస్తుంది, ఆకుతీత తీసేవాళ్ళకి తెలుస్తుంది. కనీసం ఆకుతీత తీసుకుని కేవలం చేతులు మాత్రమే, మూతి మాత్రమే కొడుకుని శాలగొట్ల మీదుగా టిఫిన్ మూతలు తీసి అన్నాలు తిన్న రోజులు ఉన్నాయి. ప్రియమైన వారులారా, ఎన్నో అనిపించాను కూడా చెబుతున్నాను నేను. వీడికి అన్నం కోసం అంత కష్టపడ్డాం. ఆ రోజు ఈ రోజు కూడా కష్టపడుతున్నాం. ఈ రోజున ఎంతమంది భోజనం లేని వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు, పులిపిండిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ పాత జీవితం ఉండడానికి వీలు లేదు, రోత జీవితం నీలో ఉండడానికి వీల్లేదు. పాతదైన పులిపిండిని తీసి పారవేయి. ఎందుకు తీసి పారవేయాలంటే, నువ్వు రక్షించబడ్డావు కనుక. రక్షించబడిన నీవు నీ యొక్క ప్రవర్తనను బట్టి, నీ నోటి మాటను బట్టి, నీ క్రియను బట్టి, నీ చూపును బట్టి, నీ నడకను బట్టి నీ ఇంటి వారంతా రక్షించబడతారు. ఈ రోజుకి నీ ఇంటి వారు రక్షించబడలేదంటే దానికి కారణకులు ఎవరు? నీ ఇంటి వారు, కనీసం నిన్ను బట్టైనా నీ కుటుంబం అంతా రక్షించబడాలి. ఈ రోజు వరకు రక్షించబడలేదంటే దానికి బాధ్యులు ఎవరు? రక్షించబడిన నీవే. ఖచ్చితంగా మీరు నన్ను తిట్టుకున్న పర్లా, రక్షించబడిన నీవే. నీ కుటుంబానికి రక్షణ కోసం ప్రార్థన చేయవలసిన బాధ్యత నీది. కన్నీరు విడిచి ప్రార్థించవలసిన బాధ్యత నీది. నీ భార్య, నీ భర్త రక్షణ కోసం నువ్వు ఏడవాలి. నీ భర్త తాగుబోతుగా ఉండకూడదు, సమాజంలో మంచి వ్యక్తిగా ఉండాలి, గౌరవప్రదమైన వ్యక్తిగా ఉండాలంటే నీ కన్నీటి ప్రార్థన నీ భర్త జీవితాన్ని మారుస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ కన్నీటి ప్రార్థన నీ జీవితాన్ని మారుతుంది. నీ కన్నీటి ప్రార్థన నీ భర్త జీవితాన్ని మారుతుంది. నీ కన్నీటి ప్రార్థన నీ కడుపును పుట్టిన బిడ్డల జీవితాన్ని మారుతుంది. ఈ రోజు నీవు కన్నీరు కార్చి ప్రార్థన చేయవు. నువ్వు తింటావు, పేరు కింద కూర్చుంటావు, టీవీలు చూస్తావు, దైవభక్తి ఉండదు. నీ బిడ్డలు ఎలా మారుతారు? నీ బిడ్డలు మారాలంటే ఏ విధంగా మారుతారు? రక్షణ పొందిన నీకే మార్పు లేదు. మార్పు పొందుతున్నానని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీలో ఏముండిపోయిందంటే పులిపిండి ఉంది. పులిపిండి బయట పారవేయి. అంతగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. గలతీయులకు 4:4 రాయబడింది. ఒక్కసారి మాట చదివేసి అక్కడికి వచ్చేద్దాం, ప్రసంగం చేయను. అక్కడ ఎందుకు వచ్చాడు యేసు? కాలము సంపూర్ణమైపోయింది. కాలము సంపూర్ణమైపోయింది. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు, సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. ఎవరి కోసం? నీ కోసం, నీ కుటుంబం కోసమే. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ కోసము, నీ కుటుంబం కోసం దేవుడు ఈ లోకానికి పంపబడ్డాడు. నీ కోసం రక్తం చిందించాడు ఆయన. ఎవరి కోసం అనుకుంటున్నావా? ప్రియమైన దేవుని బిడ్డ బలి పశువుగా మారిపోయాడు నీ కోసమే. తన కన్న కుమారుడి సైతము నీ కోసం ఇవ్వడానికి ఆయన వెనుదీయలేదు. కనీసం నువ్వు దేవుని కొరకు ఏది చేయలేవు నువ్వు.
కనీసం నీ బిడ్డని నీ కన్న బిడ్డని దేవుని పనికి ఒక్కరోజు పంపించవు నువ్వు మందిరానికి. అయ్యో పోనీ మందిరాలు ఏదైనా పని ఉందమ్మా కొంచెం చేసిరారా, లేకపోతే మందిరంలో ఏదైనా పని ఉందా కొంచెం చేసిరమ్మా అని కనీసం నీ కడుపుని బిడ్డను పెట్టిన ఏనాడు కూడా దేవుని మందిరానికి కనీసం దేవుని పని చేయడానికి నువ్వు పంపించలేవు నీ బిడ్డని. కానీ తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ లోకానికి చిన్న పని కాదు, సర్వస్వ మానవుల కోసము తన రక్తాన్ని పెట్టడానికి, ఆఖరి రక్తము పట్టు వరకు సిందించడానికి తన అద్వితీయ కుమారుడును, ఏకైక కుమారుడని యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి నీ కొరకు నా కొరకు ఆయన పంపించాడు. అంటే ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఆలోచించండి. ఆయన నిన్నంత ప్రేమిస్తుంటే నీవెంతో సులకనగా చూస్తావు యేసు ప్రభుని. ఏం చేద్దంటే దేవుని మందిరానికి వెళ్తే రూపాయి టికెట్ లేదు, నువ్వు ఇంట్లో టీవీ పెట్టుకుంటే టికెట్ కావాలి, సినిమాకి వెళ్తే టికెట్ కావాలి, బస్సు ఎక్కితే టికెట్ కావాలి, ఆటో ఎక్కితే డబ్బులు కావాలి, నువ్వు దేనికి వెళ్ళినా డబ్బులు కావాలి. కానీ దేవుని మందిరానికి వస్తే నీకు డబ్బులు అవసరం లేదు. దేవుని మందిరానికి వెళ్తే డబ్బులు అవసరం లేదని నువ్వు నిర్లక్ష్యంతో దేవుని మందిరానికి దూరంగా ఉంటావు ఈ రోజుని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన వారులారా, మన కుటుంబంలో ఏది జరిగినా దైవ చిత్తం లేకుండా ఏది జరగదు, దైవ చిత్తం లేకుండా ఏది జరగదు. ఏదన్నా జరిగిందంటే అది దేవుని ఏర్పాటు, దేవుని చిత్తము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే కనుక కొత్త ముద్ద ఒకటకై పాతదైన పులిపిండిని తీసివేయం చేయాలంటండి, తీసివేయుడి. అంతేకాక క్రీస్తును మన పసగా పశువు ఉదయింపబడును. ఎవరండి ఆయన? పసగా పశువుగా ఆయన వధించబడ్డాడు. క్రీస్తు అనే యేసు పసగా పశువుగా ఆయన వధించబడ్డాడు. ఎందుకంటే ఆయన రక్తము చిందించాలి గనక. తద్రత్మే పరమాత్మ. ఎవడు ఆ పరమాత్ముడు? ఆ పరమాత్ముడు ఎవరు? పైనుంచి వచ్చిన పరమాత్ముడు ఎవరు? తద్రత్మే అనగా తన రక్తమే. పరమాత్ముడైన తన రక్తాన్ని చిందించినటువంటి పరమాత్ముడు, ఏకైక పరమాత్ముడైనటువంటి దేవాది దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. తద్రత్మే పరమాత్మ పుణ్యదాన బలియాగము అందరి కోసం బలియాగం అయిపోయాడు కలవల సిలువలో. నీ కోసం నా కోసమే, మనందరి కోసమే బలియాగం అయిపోయాడు ఆయన. మనం భోగోవాలని, పాతదైన పులిపిండి నుంచి విడిపించబడాలని. యేసు రక్తాన్ని విలువ నీకు తెలిస్తే, యేసు నీ కోసము ప్రాణం పెట్టిన విషయాన్ని పూర్తిగా అర్థమైతే కన్నీరు కార్చకుండా నీవు ఉండలేవు. నీవు రాత్రి హృదయాన్ని చేసుకుని ఉండలేవు. ఈ రోజు లోకాన్ని చూస్తున్నావు, లోకస్తులను చూస్తూ ఉన్నావు. మంచి చెడుగాను, చెడు మంచిగాను అనుసరిస్తూ ఉన్నారు. ప్రియమైన వారులారా, అయితే యేసు రక్తం ఏం చేస్తా ఉంది? ఇక్కడ బలి పశువుగా మన కోసం వచ్చాడు ఆయన. దేని కోసం వచ్చాడు? 9వ వచనం చూడమ్మ ఒకసారి. 8 ఎవరితో సాంగత్యం చేయకూడదంటండి? జారులతో నువ్వు సాంగత్యం చేయకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ఒకప్పుడు లోకంలో జారులతో సాంగత్యం చేసావు, దుష్టంతో నింపబడిన వాళ్ళతో సాంగత్యం చేసావు, వాళ్ళతో సహవాసం చేసావు. నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తిగా నీవు ఈరోజు ఉండాలని ప్రభు నీ కోసం రక్తం కార్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ క్రీస్తు రక్తము ద్వారా మనకు కలిగే మేలు ఏంటో ఒక్కొక్కటిగా చిన్నగా చెప్తాను నేను. యేసుక్రీస్తు రక్తము క్షిందించడం ద్వారా నీకు నాకు ప్రపంచానికి కలిగిన మేలులు ఏమిటో కొన్ని విషయాలు మనం చూద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 21-22 వచనాలు చదువుదాం. త్వరగా చదవాలి వాక్యాన్ని. రోమీయులకు రాసిన పత్రిక 6:21-22. అప్పటి క్రియల వలన, ఎప్పుడు క్రియల వలన? బాప్తిసము లేనప్పుడు ఉన్నటువంటి క్రియల వలన. అప్పుడు క్రియల వలన మీకేమి ఫలము కలిగను? వాటి గురించి మీరిప్పుడు సిగ్గుపడుతున్నారు కదా. వాటి అంతము మరణమే. దేవునికి స్తోత్రం. గతంలో మీరు బాప్తిసం లేనప్పుడు లోక సంబంధులుగా బ్రతికినటువంటి బ్రతుకులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. దాని అంతం ఏమై ఉన్నదంటండి? మరణమై ఉన్నది అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అలాంటి మరణానికి అప్పగించబడినటువంటి నిన్ను అయినను ఇప్పుడు పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత పొందుటయే మీకు ఫలము. దేవునికి స్తోత్రం. యేసు రక్తము ద్వారా మీకు ఏమవుతుందంటే ఇప్పుడు పాపములో నుండి పరిశుద్ధతలోనికి రాబడుతున్నారు.
పాపములో నుండి యేసు రక్తము చేత కడగబడినటువంటి మీరు పాపం అనే బంధకాల నుండి విడిపించబడి ఇప్పుడు మీరు ఎక్కడికి వచ్చారంటండి? పరిశుద్ధతలోనికి వచ్చారు. పరిశుద్ధతలోనికి వచ్చారు. దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుడని కనుక మీరు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన రక్తము చేత కడగబడిన నీవైనా నేనైనా పరిశుద్ధులుగా మార్చబడాలి అంటే ఏ సోంపులు వాడిన వలన మనం పరిశుద్ధులం కాలం. ఏ సోపు వాడినా, లేకపోతే ఏ ఇతర క్రిములు వాడినా, ఏ టాయిలెట్ సామాను వాడినా మనము పరిశుద్ధులము కాలేము. కానీ యేసు రక్తము నిన్ను ప్రతి పాపము నుండి విడిపించి నిన్ను పరిశుద్ధురాలుగా పరిశుద్ధుడిగా తీరుస్తుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు చెప్పండి, యేసు రక్తం ఏం చేస్తుందంట? పాపములో నుండి పరిశుద్ధతలోనికి తీసుకొచ్చేది యేసు రక్తము ఒక్కటే. దేవునికి స్తోత్రం. అంటే యేసు రక్తము చేత కడగబడిన నీ జీవితము ఇప్పుడు పరిశుద్ధుడివా, పరిశుద్ధురాలువా, లేకపోతే అపరిశుద్ధురాలువా, అపరిశుద్ధుడివా? కడగబడి పాతదైన పులిపిండి నీలో తీసివేసి పరిశుద్ధ రక్తము చేత కడగబడి ఆయన ఇంట్లోకి వచ్చి నీవు పవిత్రంగా జీవిస్తే కనుక ప్రతి విధమైన పాపముల నుండి నీవు విడిపించబడి నీవు ఏ విధంగా మార్చబడుతున్నావంట? పరిశుద్ధురాలుగా మార్చబడుతున్నావు. ఇప్పుడు నీవు ఎలాగా రక్షించబడి నీవు దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తూ ఆ పాతదైనటువంటి గత జీవితము మనము మరిచిపోయి నూతనమైన జీవాన్ని కలిగి, అయ్యో నేను యేసు రక్తం చేత కడగబడ్డాను, పరిశుద్ధుడు రక్తం చేత నేను కడబడ్డాను, తిరిగి మళ్ళీ అపవిత్రమైన వాటికి నేను అడుగులు వేయకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దీని గురించి అంటున్నాడు, కడగబడిన బంది మళ్ళీ బురదలో తోలినట్టు అన్నాడు. కడగబడిన పంది కుర్చీలో కూర్చుంటుందండి. అది మళ్ళీ బురద కలవడబడి మళ్ళీ బురద కలిపోద్ది. అలాగే ఏం చేద్దాం, మరి లోకంలో పుట్టి లోకంలో పెరిగాం కనుక ఈ లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన జ్ఞానము మనల్ని అప్పుడప్పుడు దారి తప్పిస్తూ ఉంటుందండి. ఈ దారి తప్పించడం వల్ల ఏం చేస్తుందండి, ఈ పరిశుద్ధత మళ్ళీ ఏమైపోతుందండి? అపవిత్రత అయిపోతుంది. అందుకే యేసు రక్తము చేత నిన్ను నన్ను మనందరినీ కూడా పరిశుద్ధులుగా చేర్చాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీకు అర్థమై ఉండొచ్చేమో, యేసు రక్తం కాల్సింది దేనికోసం అంటండి? అపరిశుద్ధులుగా ఉన్నటువంటి మనలను పరిశుద్ధులుగా మార్చడానికి. పరిశుద్ధులుగా మనం మార్చబడాలంటే యేసు రక్తము తప్ప వేరే గక్షంతరము మనకి లేనందువలన. దేవునికి స్తోత్రం. యేసు రక్తమే జయమో, సిలువ రక్తమే జయమో, 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 యేసు రక్తమే జయమో, సిలువ రక్తమే జయము. దేవునికి స్తోత్రం. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయం. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు రక్తములో ఉన్నటువంటి శక్తి నీకు తెలుసుంటే దేవుని మందిరానికి దూరంగా ఉండలేవు. శుక్రవారమైనా, మంగళవారమైనా, ఎక్కడికైనా, ఆదివారమైనా నీవెప్పుడు ఇంటి దగ్గర ఉంటావు తప్ప దేవుని మందిరానికి నువ్వు రాలేకపోతున్నావంటే యేసు రక్తము చేత నువ్వు కడగబడ్డావు. కానీ ఆ పాతదనే పులిపిండి నీలో నుండి బయటికి పారవేయనంత కాలము నువ్వు దేవుని మందిరానికి రాలేవు. వచ్చిన ఒక గంట సేపు ఖచ్చితంగా నువ్వు కూర్చుని ఉండలేవు. ఎందుకో తెలుసా? యేసు రక్తము చేత కడగబడిన అనుభవము నీలో సంపూర్ణంగా లేనందువలన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు రక్తము ప్రతి పాపము నుండి నిన్ను నన్ను పవిత్రులుగా చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన పసగా పశువుగా మన కోసము ఇక్కడికి వచ్చాడు. దేనికోసం వచ్చాడండి? ఒక పశువుగా వచ్చాడు. ఆయన ఒక యాజ్ఞ పశువుగా వచ్చి నీ కొరకు నా కొరకు ఆయన బలి అయిపోయాడు. ఆఖరి రక్తపు ఒట్టు వరకు నీ కోసము, నీ పిల్లల కోసము, నా కోసము, యావత్ ప్రపంచం కోసము ఆయన ఆఖరి రక్తపు ఒట్టు వరకు కాచి దివారాత్రులు నిద్రలుపులు లేకుండా నీవు నీ కుటుంబం క్షేమంగా ఉండాలని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన మరి నువ్వేం చేస్తున్నావు? టీవీ చూస్తున్నావా? ఎల్లు వాళ్ళు వచ్చేవాళ్ళు పలకరిస్తున్నావా? నీ చుట్టాలని బంధువుల్ని చూసుకుంటున్నావా? రేపొద్దున నీకు ఆపద వచ్చి ప్రణామాయం వస్తే నీ చుట్టాలు నీ బంధువులు నిన్ను కాపాడరా? ఆ సమయాన్ని నిన్ను కాపాడేది యేసు రక్తం ఒక్కటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు రక్తం ఒక్కటే. యేసు రక్తము తప్ప వేరే గక్షంతరము లేదు. సిలువ లేకపోతే విశ్వాసకి విలువ లేదండి.
సిలువ లేకపోతే విశ్వాసకు విలువ లేదు. సిలువ లేకపోతే రక్తం కార్చకపోతే ఈ రోజుని నీకు నాకు ప్రపంచానికి రక్షణ అనేటువంటిది లేదు. దేవునికి స్తోత్రం. రెండవ మాట చూద్దామా? రెండవది చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 2:16 త్వరగా చదవాలి. గలతీయులకు రాసిన పత్రిక 2:16. జన్మము వలన మనం యూదులమే కానీ అన్యజనులలో చేరిన వారము మాత్రము కాదు. మనుషుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము వలనే గాని ధర్మశాస్త్ర మూల సంబంధమైన క్రియల మూలముగా మనం ఎన్నటికీ నీతిమంతులుగా తీర్చబడమని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా కాక క్రీస్తు యేసునందలి విశ్వాసము వలననే నీతిమంతులుగా తీర్చబడితిమి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు రక్తము ద్వారానే మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. మొట్టమొదటిది పరిశుద్ధులుగా తీర్చబడితే, రెండవది నీవు నీతిమంతురాలిగా యేసు రక్తము నిన్ను తీర్చింది. దేని నుండి విడిపించిందంటండి? ధర్మశాస్త్రము ఏదైతే చేయజాలకపోయిందో, ధర్మశాస్త్రము ద్వారా ఈ రక్షణ లేని వ్యక్తికి ఏ విధంగా అయితే అనుభవాన్ని పొందుకోలేకపోయాడో, ఈ రక్షణ అనేటువంటిది ఏ ధర్మశాస్త్రం మధ్య చేయలేదో, ఏ ధర్మశాస్త్రం మధ్య నీకు మేలు జరిగించలేదో, ధర్మశాస్త్రము వల్ల నీకు మేలు జరగనందువలన దేవుడు తన శిలక్కువ రక్తము చేత ఆ ధర్మశాస్త్రమనే కట్ల నుండి దేవుడు నిన్ను విడిపించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ధర్మశాస్త్రం నుండి విడిపించింది యేసు రక్తమే. పాపము నుండి విడిపించింది యేసు రక్తమే. ధర్మశాస్త్రం అనగా కట్టుబాటుల నుండి విడిపించింది యేసు రక్తము. కట్టుబాటులు, కుల కట్టుబాట్లు, సంఘ కట్టుబాట్లు. ఒరే ఇటు సంఘం మాట వింటలేదు రా, 10 మంది మాట వింటలేదు, నేను ఏలేయాలి రాయండి, ఏలేసి పక్కన పెట్టాలరా, లేకపోతే ఊరందరి మాట దీని ఒక్కత మాట ఏర్పాటుగా ఉంటుందిరా, దీన్ని తీసుకెళ్ళి ఏర్పాటుగా సంఘంలో నుంచి బహిష్కరించాలరా, దీనికి ఉప్పు నీళ్లు కాళ్ళు ఇవ్వకూడదురా. ఇలాంటి శాసనాలు పెట్టేటువంటి లోకంలో బ్రతుకుతూ ఉన్నాం మనం. ఈ ధర్మశాస్త్రము ఏ కట్టుబాట్లు పెట్టిందో అదే కట్టుబాట్లో నీవు ఉండకుండా నీవైనా నేనైనా మనమైనా ఎవరైతే శిలువ రక్తం చేత కడగబడుతున్నారో ఈ ధర్మశాస్త్రం అనే కట్ల నుండి యేసు రక్తం చేత విడిపించబడ్డాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ధర్మశాస్త్రము నుండి విడుదల, పులియని పిండిలో నుండి విడుదల, లోకము నుండి విడుదల, పాపము నుండి విడుదల, అపవిత్రత నుండి విడుదల, అనాలోచన నుండి విడుదల, అన్య జనులలో నుండి విడుదల కోసమే యేసు నీ కోసము నా కోసము రక్తాన్ని సిందించాడు. దేవునికి స్తోత్రం. యేసు రక్తం గురించి నీకేం తెలుసు? నీకు తెలుసుంటే దేవుని మందిరానికి దూరంగా ఉంటావా? నీవు గాలి తుఫాను వచ్చినా తుఫానికి ఎదురుగా వస్తా ఉన్నాం ఎంతో దూరం నుంచి. ఈ చెవు ఎత్తుంటే గాల్పుని ఎంతో దూరం నుంచి వస్తూ ఉన్నాం. పెదాలు ఒలికించే చలి పెడుతుంటే చలిలో వస్తూ ఉన్నాం. నీకు లేదా బాధ్యత? అది కేవలం పాస్టర్ గారికైనా, పాస్టర్ అమ్మకైనా నీకు లేదా బాధ్యత? నువ్వు దేవుని బిడ్డవు కాదా? నువ్వు లోక సంబంధివా, దేవుని సంబంధివా? నువ్వు అసలే కట్ల నుండి విడిపించబడ్డావా, లేక ఇంకా కట్లతోనే బంధించబడి ఉన్నావా? నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. నువ్వెవరివైనా సరే నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. ఆ రోజు నీ కులం నిన్ను కాపాడదు, నీ వెండి నీ బంగారం నిన్ను కాపాడదు, నీ బంధుమిత్రులు నిన్ను కాపాడరు. నిన్ను కాపాడేదల్లా యేసు రక్తం ఒక్కటే. ఆ యేసు రక్తం మాత్రమే నిన్ను కాపాడుతుంది. ఈ రోజు నిన్ను స్వస్థపరిచింది యేసు రక్తమే. ఈ రోజు నీకు ఇప్పుడు అన్నం తింటున్నావంటే అది యేసు రక్తము వలన నువ్వు తింటూ ఉన్నావు. నువ్వేమైనా సంపాదించుకున్నావంటే నా యేసు లేకుండా నువ్వేమీ లేవు. అన్ని యేసు ప్రభు ఇచ్చి అనుభవిస్తున్నావు, కానీ యేసు మాట వినటం లేదు. యేసు ప్రభు ఇచ్చి అనుభవిస్తున్నావు. యేసు ప్రభు నీకు ఏదో కొంత ఇచ్చాడు, ఇచ్చిందాన్నే చూసుకుని మురిసిపోతున్నావు తప్ప ఇచ్చిన వాడు నువ్వు ఏం చేస్తున్నావంట మరచిపోతున్నావు. దేవునికి స్తోత్రం.
మొట్టమొదటిది పాపము నుండి విడిపించబడి పరిశుద్ధపరచబడటము. రెండవది ధర్మశాస్త్రమైన కట్ల నుండి విడిపించబడి నీవు స్వతంత్రుడిగా జీవించడానికి రెండవ కట్టు ఇప్పాడు. మూడవ కట్టు గురించి కూడా చూద్దాం. మూడవ కట్టు మొదటి యోహాను రాసిన పత్రిక, మొదటి యోహాను 2వ అధ్యాయము. త్వరగా చూడమ్మా. మొదటి యోహాను 2:10 చూడు. తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు అతని యందు అభ్యంతర కారణమైనది ఏది లేదు. సహోదరుని ప్రేమించేవాడు ఎక్కడ ఉన్నాడంటండి? వెలుగులో ఉన్నాడంట. వెలుగులో ఉన్నాడు అంటే చీకటి కూడా ఉన్నదనే కదా అర్థము. చీకటిలో ఉన్నాడా, వెలుగులో ఉన్నాడంటే సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నాడు, సహోదరుని ప్రేమించని వాడు చీకటిలో ఉంటాడు. చీకటిలో ఉన్నవాళ్ళు చీకటి సంబంధులు దేవుడిని ప్రేమించలేరు. ఈ చీకటి సంబంధులు దేవుని సేవకుడిని ప్రేమించలేరు. ఈ చీకటి సంబంధులు దేవుని సంఘాన్ని ప్రేమించలేరు. ఎందుచేతంటే చీకటికి వెలుగుకి పొంతన లేదు గనక. ఒకప్పుడు నీవు నేను కూడా చీకటిలో ఉన్నవాడిమి. చీకటిలో ఉన్న మనలను ఆశ్చర్యమైన తన వెలుగులోనికి దేవుడు నడిపించాడు యేసు రక్తము చేత. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా లేదా? అందరికి అర్థమవుతుందండి? అర్థమవుతుందమ్మా? దేవునికి స్తోత్రం. చీకటిలో ఉన్నటువంటి నిన్ను నన్ను ఆయన సిలువ రక్తం చేత కడిగి ఆశ్చర్యమైన తన వెలుగులోనికి మనల్ని తీసుకుని వచ్చాడు కనుక తిరిగి మళ్ళీ మన చీకటిలోనికి ఎక్కడికి వెళ్ళకూడదు? చీకటిలోనికి వెళ్ళకూడదు. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు చీకటి అనగా లోకము. మనం ఎక్కడున్నామండి? లోకములో ఉన్నాం. లోకములో ఉన్నాము కనుక మనం ఎలా ఉండాలంటే నీటిలో పుట్టి నీటిలోనే పెరిగింది. కానీ నీటి బొట్టు ఏళ్లతో దాని మీద వేస్తే బంతి కదులినట్టు కదులుతుంది, కానీ తామరాకు పొరపాటును కూడా నీటి బొట్టుని పీల్చుకోదు. ఈ సంగతి మీకు ఎంతమందికి తెలుసు? నీటిలోనే పుట్టింది, నీటిలోనే పెరిగింది, నీటి మీద ఉంది, కానీ ఒక్క బొట్టు పట్టుకెళ్ళి దాని మీద వేస్తే బంతిలేక కదులుతుంది తప్ప దాని శరీరాన్ని నీటితో కడుగుకోవడానికి ఇష్టపడదు. అంటే ఈ లోకమనే నీటిలో, ఈ లోకమనే పాపములో, ఈ లోకమనే సముద్రములో ఈ తామరాకు ఎలాగైతే నీటిలో పుట్టి నీటిలో పెరిగి నీటి బొట్టుని అంటించుకోకుండా ఉందో, ఈ లోకములో పుట్టి లోకములో పెరిగిన నీవు లోకాసులకి లోని కాకూడదని, లోకాసులకు నువ్వు లోని కాకూడదని, లోకాసులకు నువ్వు దూరంగా ఉండాలని, తామర ఆకు నీటి బొట్టుని ఎలాగైతే పవిత్రంగా కాపాడుకుంటుందో తన శరీరాన్ని, అలాగే ఈ లోకంలో ఉన్నటువంటి నీవు తామరాకు నీటి బొట్టుని అంటుకోకుండా ఏ విధంగా అయితే తన పవిత్రతను కాపాడుకుంటుందో, యేసు రక్తం చేత కడగబడిన నీవైనా నేనైనా ఈ లోకంలో ప్రత్యేకమైనటువంటి ఒక పవిత్రత దేవుడు మనకిచ్చాడు. మనకి దేవుడిచ్చిన పవిత్రతను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసు రక్తము నిన్ను పవిత్రురాలుగా చేసింది. చీకటి నుండి ఆశ్చర్యమైన వెలుగులోనికి తీసుకొచ్చింది. ఆ చీకటి లోకమే. ఆ లోకంలో ఉన్న వెలుగు నీవై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ ద్వారా నీకులు రక్షించబడాలి. చీకటిలో వెళ్ళిపోవటం కాదు. రక్షణ పొంది దేవుని మందిరానికి ఆదివారం వచ్చి సోమవారం అక్కడికి, మంగళవారం ఇంకో చోటికి, బుధవారం ఇంకో చోటికి తిరుగుతామని కాదు. గంగిరెద్దులేగా దేవుడు నిన్ను రక్షణ ఇచ్చి ఆయన సన్నిధిలో పరిశుద్ధమైన రక్తం చేత కడిగింది. ఎందుకంటే నీ ద్వారా నీ కుటుంబం అంతా రక్షించబడాలి. నీ కుటుంబంలోకి నీవు చెప్పుకోలేకపోతే, నీ కడుపుని ముట్టిన బిడ్డలకు నీవు చెప్పుకోలేకపోతే ఎవరు చెబుతారండి? ఎవరు చెబుతారు? నీ బిడ్డలకు ఆస్తులు సమకూర్చున్నావు, నువ్వు మంచిదే. ఆస్తితో పాటు రక్షణ కూడా సమకూర్చు. సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు ఏ ప్రయోజనమో లేదో. దేవుడు నీ గర్భఫలాలు ఇచ్చింది ఎందుకో తెలుసా? దేవుడు నువ్వు అడిగితే కన్నీరు గారిచి ఏడిస్తే, అయ్యా నాకు మగబిడ్డే కావాలని ఏడిస్తే మగబిడ్డనిచ్చాడు నీకు దేవుడు. ఆడబిడ్డే కావాలంటే ఆడబిడ్డనిచ్చాడు దేవుడు. అసలు పిల్లలు అంటే పిల్లలనిచ్చాడు దేవుడు నీకు. ఇన్ని ఇచ్చిన నీ కోసము దమస్తాన్ని త్యాగం చేసిన యేసు కోసం నీ బిడ్డలను పెంచకపోతే పాపము చుట్టుకుంటుంది. దేవుడిచ్చిన నీ బిడ్డలను దేవుడి కోసం పెంచాలి. దేవుని కొరకు పెంచగలుగుతున్నావా? లోకం కోసం పెంచుతున్నావా? లోకము చీకటితో నింపబడింది అంటున్నాడు దేవుడు. లోకము చీకటితో ఉంది, నీవు నేను లోకస్తులమే. కానీ ఆశ్చర్యకరమైన దేవుని రక్తం చేత కడగబడి ఈ రోజుని వెలుగు సంబంధులుగా మనం మార్చబడ్డాం. సహోదరుని ప్రేమించేవాడు చీకటి సంబంధి కాక వెలుగు సంబంధ అయ్యుండును.
ఉందా నీకు ఆ ప్రేమ? యేసయ్యలో ఉన్న ప్రేమ కొంచెమైనా నీలో ఉందా? ప్రియమైన దేవుని బిడ్డ, వాక్యం వింటూ వెళ్ళిపోవడం కాదు, వాక్యం విని వెళ్ళిపోవడం కాదు, అక్కడితో తెంపుకు వెళ్ళిపోవడం కాదు. ఒక సంఘం ఉంది నీకు, ఒక సేవకుడు ఇచ్చాడు దేవుడు మీకు, ఒక కట్టుబడి ఉంది, సంఘానికి ఒక నిబంధన ఉంది, ఒక పద్ధతి ఉంది. అన్నిట్లో నువ్వు పాలు పంపులు పొందితే దేవుడు అందరితో పాటు రేపు కూడా నీకు ఉన్నతమైన ఆశీర్వాదాలు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4వ మాట కూడా చూద్దాం, నేను త్వరగా ముగిస్తాను. 3వది లోక సంబంధమైనది. మొట్టమొదటిది పాపము నుండి విడుదల, 2వది ధర్మశాస్త్రము నుండి విడుదల, 3వది లోకము నుండి విడుదల, 4వది చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1:13 చూడండి. లోకము నుండి విడుదల పొందాం మనం ఇంతవరకు. 4వది కొలస్సీ 1:13 ఆయన మనలను అంధకార సంబంధమైన సాతాను యొక్క అధికారములో నుండి మనలను యేసు రక్తము చేత విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసిగా చేశాను. దేవునికి స్తోత్రం. దేవునికి వారసులుగా చేశాడు దేవుడు మనల్ని. ఆయన రాజ్యానికి వారసులుగా ఉండడానికి చేశాడు. యేసు రక్తము ఆయన రాజ్యంలో వారసత్వ హక్కునిచ్చింది మనకి. ఈ 4వ మాట మనం చూసినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, చీకటి నుండి విడుదల, సంపూర్ణమైన విడుదల, లోకము నుండి విడుదల, పాపము నుండి విడుదల, అపవిత్రత నుండి విడుదల, అనేక రకమైన విడుదలలు యేసు రక్తము ద్వారా జరిగింది. అన్ని రోగాలకి మెడిసిన్ యేసు రక్తం ఒకటే. చెప్పండి ఇప్పుడు మీరు, అన్ని రోగాలకి మెడిసిన్ యేసు రక్తం ఒక్కటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ యేసు రక్తం అనే ట్యాబ్లెట్ నీలో ఉందనుకో, నీ లోపల ఉన్న రోగం అంతా బయటకు పోదు. అసలు ట్యాబ్లెట్ నువ్వు మింగట్లేదు. అవునే, కొంతమంది పిల్లలు ఉన్నారంటే తీయగా ఉంటే మింగుతారు. అవునా? చేదు ఉంటే తాగిన పాలు కూడా కక్కేస్తారు. ఈ వీళ్ళకి ఎలా ఉండాలంటే ట్యాబ్లెట్ హోమియోపతి బిడ్డలు మా చిన్నప్పుడు ఇచ్చేవారు. అది నోట్లో వేసుకుంటే ఏంటది గ్లూకోజ్ టైప్లో చక్కగా 4 రోజులు కరిగిపోయి తీయగా ఉండేది. ఆ మందు అందులో కలిపించేవారు. కానీ అలాంటివి అయితే మనం బాగా చక్కగా సప్లంతం, ఎవరైనా కోయిటీలు వచ్చిన వాళ్ళు చాక్లెట్లు ఇచ్చారు, చక్కగా సప్లంతం తాగితే కూర్చుని కదా. పళ్ళు లేకపోయినా పర్లా, పళ్ళు లేకపోతే మరి మంచిది, పళ్ళు ఉంటే మరి పళ్ళుకు చుట్టుకుంటాయి. ఈ పళ్ళు లేని వాళ్ళు ఉన్నారండి, ఈ చాక్లెట్ చక్కగా సాపీగా సబ్బు బిళ్ళ అర్ర తీసినట్టు అర్ర చేస్తారు తాగితే కూర్చుని కదా. దేవునికి స్తోత్రం. కొంతమంది సీరియస్ చూస్తున్నారు నా మీద, కోపం వచ్చేస్తుంది నా మీద కదా. విడుదల దేవుడు కోపం వచ్చేస్తుంది మీకు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డ, నీ విడిపించబడాలని, పవిత్రాలుగా ఉండాలని, పరలోకంలో ప్రభుతో నీ ఉండాలని, ఆయన రాజ్య వారసురాలుగా నీ ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అక్కడ ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయి కానీ ఇక్కడ సమయం లేదు మనకి. దేవునికి స్తోత్రం. ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయి. ఇప్పుడు సచ్చికడ సత్యం చూసారా, కొలంచీలు యోహాను 1 యోహాను 10-15 వరకు చదువుతారు, రేగుబడి ఉన్నాయి. కానీ ఇప్పుడు మన సమయం కాదు. కానీ దేవుడు అంటున్నాడు, మొట్టమొదటి క్రీస్తు రక్తము ద్వారా కడగబడితే జరిగే మేలు ఏంటంటే పాపము నుండి విడుదల, ధర్మశాస్త్రం నుండి విడుదల, లోకము నుండి విడుదల, చీకటి నుండి విడుదల. ఎన్ని విడుదలలు జరిగినాయి? ఎన్ని? అందరు చెప్పట్లేదు. ఎన్ని విడుదలలో? దేవునికి స్తోత్రం. 5వ విడుదల కూడా చెప్తాను. మత్తయి సువార్త 6:25. ప్రసంగాలు చేయట్లేదు, నేను ప్రసంగం చేస్తే ఒక్కొక్క విడుదల, ఒక్కొక్క గంట ప్రసంగం ఉంటుంది. ఇలాంటివి ఎప్పుడు తీసుకోవాలంటే 3 రోజులు 2 రోజులు ప్రార్థన పెట్టుకుని తీసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా ప్రార్థన పెట్టుకుందామంటే మీరు నోట మాట రావట్లేదు కదా. మత్తయి సువార్త 6:25 5వ మాట. అందువలన నేను మీతో చెప్పేది ఏమిటంటే, ఏమి తిందమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణాల గురించి అయినను, ఏమి ధరించుకుందామో ఏమి తొడుక్కుందామని మీ దేహాన్ని మీద ఉండే వస్త్రాల గురించి కానీ మీరు చింతపడవద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు చింతించవలసిన అవసరం మీకు లేదు. మీకేది అవసరమో దేవుడు చూసుకుంటాడు.
మీరేం పెట్టాలో మీరేం తినాలో దేవుడు నిర్ణయిస్తాడు. మీరు ఎలాంటి బట్ట కట్టుకోవాలో దేవుడు నిర్ణయిస్తాడు. ఎలాంటి తిండి తినాలో దేవుడు నిర్ణయిస్తాడు. నీ తిండి కోసము నీ బట్ట కోసము నువ్వు చింతపడవలసిన అవసరము లేదు. ఎందుకు లేదు? ఎందుకని లేదు? యేసు రక్తం చేత నీవు కడగబడ్డది కనుక నీవు చింతించవలసిన అవసరం లేదు. తినడానికి కూల్ లేదండి, అన్నం వండుకున్నా కానీ కూరే వండుకోలేదండి, అలా బట్టలు ఉన్నాయి కదండి, సరైన బట్టలు లేవండి, ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇబ్బంది అయిపోతుంది. ఇలాంటి పరిస్థితి దేవుడు నీకు తీసుకొస్తాడని నువ్వు అనుకుంటున్నావా? పొరపాటును కూడా తీసుకురాడు. అలాంటి పరిస్థితి నీకు వస్తే నా కాలర బట్టి నడు రోడ్డు మీద లాగా కొట్టండి. ఎందుకంటే తిండి లేనివాడికి తిండి పెట్టినవాడు ఆయనే, వస్త్రం లేనివాడికి వస్త్రాన్ని ఇచ్చినవాడు ఆయనే, గృహము లేనివాడికి గృహం ఇచ్చినవాడు ఆయనే, వివాహాలకి పెళ్లిళ్ళకి వచ్చే సిద్ధపడ్డ ఆడపిల్లలకు వివాహం చేసినవాడు ఆయనే. మీకు చాలాసార్లు చెప్పాను నేను. ఒబేదేదోము ఇంటిలో దేవుని మందసము ఉండటం వలన ఎబోదేదు ఇల్లు ఆశీర్వదించబడ్డాడు. ఒబోదేదేమో అనగా ఒక పేదవాడు ఏమి చేయలేడు, అసమర్థుడు. కానీ ఆ రోజుల్లో దేవుని మందసము ఒబోదేదు ఇంటిలో ఉండటం వలన ఒబోదేదు యొక్క దరిద్రాలంతా తీసివేసి ఒబోదేదు కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. అలాంటి కుటుంబం రాణి గారి కుటుంబం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజుని 2 పెళ్లిళ్ళు చేశాడు, క్షేమంగా చక్కగా నిర్మలమైన నీటి వలె ఉన్నారు అంటే దేవుని యొక్క మందసము ఆ ఇంటిలో ఉండడాన్ని బట్టి దేవుడు ఆ కుటుంబం పట్ల కార్యం చేశాడు. గుడ్లు పెట్టి చెప్పగలండి. ప్రియమైన వారులారా, ఈ రోజున ఒక పిల్ల పెళ్లి చేయాలంటే తల్లకిందులైపోయేటువంటి ఈ రోజుల్లో 2 పెళ్లిళ్ళు చేశారు. ఎంతో పెద్ద ఎక్కడ ఇల్లు కొట్టుకున్నారు. ఈ రోజుని హ్యాపీగా ఉంటున్నారు. ఈ రోజుని బాధలు ఉంటాయి, ఉండవని చెప్పట్లా, ఉంటాయి బాధలు ఉంటాయి, చింతలు ఉంటాయి, వేదనలు ఉంటాయి, సోదరులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ భయంకరమైన పరిస్థితిలో నీ ఉండగా దేవుని మందసము నీ ఇంటిలో ఉండగా దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించి ఎంతో కాలంగా ఆటంకంగా ఉన్నటువంటి కార్యక్రమాలు కూడా సఫలపరిచాడు. ఆ రోజు నాకు తెలుసు. ప్రియమైన దేవుడు కూడా నీవైతే ఈరోజు ఇంకా బాప్తిసం తీసుకోవడానికి దేవుడు అంగీకరించడానికి నీవు అనుమానించున్నావు, కానీ నీ విషయంలో దేవుడు పనిచేయడానికి ఆయన అనుమానించలేదు. చేశాడు ఆయన నీ ఇంటిలో ఉండి నీ సమస్త కార్యాలు నెరవేర్చాడు. ఆయన ఈ రోజుని ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క కార్యం చేశాడు. దేవుడు చేయలేదన్నవాడు ఎవరూ లేరండి. కొన్ని ఇళ్ళు నేను 7 మీద ఆనుకొని ఇంట్లోనికి వెళ్ళిన కొన్ని ఇళ్ళు ఉన్నాయి. ఈ రోజు చక్కటి బిల్డింగులు కట్టుకున్నారు. దైవజనుడు ఆ ఇంట్లో అడుగుపెట్టి ప్రార్థన చేస్తే అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానము, నీవే ఇంటిలో అడుగు పెడతావు ఆ ఇంటిని నేను ఆశీర్వదిస్తాను, ఏ స్థలాన్ని నువ్వు అడుగు పెడతావు స్థలాన్ని నేను ఆశీర్వదిస్తాను. నువ్వు ఎవరు క్షేమాన్ని కోరి ప్రార్థన చేస్తావు వాళ్ళు క్షేమంగా ఉంటారు, ఎవరు నాశనాన్ని కోరి నువ్వు ప్రార్థన చేస్తావు వాళ్ళు నాశనమే. అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానము ఆయన సేవకులకు వర్తింతో. ప్రియమైన దేవుని పెట్టారు. ఈ రోజుని దేవుని సేవకుని నోటి మాటను దేవుడు స్థిరపరిచాడు. నేను ఎవరి సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తున్నాను, ఈ సంవత్సరం మనుషులను ఆకాశం నుండి వర్షమైన పడకుండానుగా, కానీ ఏలియా ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం కురవకుండా ఆపు చేసిన వాడు ఎవరో తెలుసా? సృష్టికర్త అయిన దేవుడు. ఎవరు మాట్లాడాడండి? ఆయన చేత పిలువబడి అభిషేకించబడిన ఏలియా మాట విని ఏలియా మాట ప్రకారంగా సృష్టి అంతటిని కూడా వర్షం కురవకుండా ఆపు చేశాడు. దేవుని సేవకుడికి దేవుడు అంత పవర్ ఇచ్చాడు, అంత శక్తినిచ్చాడు. ఆయన పిలిచిన పిలుపులో ఉంది శక్తి, ఆయన అభిషేకించిన అభిషేకములో ఉంది, ఆయన తైలముతో మమ్మల్ని తట్టినటువంటి అభిషేకములో ఉంది. ఆయన నోటి మాట ద్వారా సమస్తాన్ని కలగజేసిన వాడు. దేవునికి స్తోత్రం. అందుకే నేను చెప్తాను, దైవజనులను ఎప్పుడు కూడా మీరు గమ్ముకుని తొంతనాడకూడదు. శాపం మీకు అది. ఒక దైవజనుడు ఏమి అనకపోవచ్చేమో, కానీ ఏ చిన్న మాట తుంచినా దేవుడు జీవగ్రంథంలో దాన్ని లెక్కించి ఉంచుతాడు. మేలు రాసాడు, మేలు చేస్తాడు, మేలు ఉంటుంది, కీడు చేస్తే కీడు కూడా ఉంటుంది. అందుచేత మా వలన మీరు నష్టపోకూడదని మీ గురించి ఈ విషయాలు చెప్తూ ఉంటాను అప్పుడప్పుడు. మోసేతో కానీ మాతో మాట్లాడ్డా మిరియం అందా లేదా? మోసేతో కానీ మాతో మాట్లాడ్డా దేవుడు? మిరియం ఎవరండి? మిరియం ఎవరు? మోసేకి సొంత అక్క. అవునా? ఏమంది తమ్ముడిని? ఏమంది? దేవుడు నిన్నే పిలిచాడా? నీ మాట వింటాడా? నీకంటే ముందు పుట్టిన దాన్ని, స్పష్టంగా మాట్లాడుతున్న దాన్ని, నీకంటే ఎక్కువ పవర్ నాకు దేవుడు ఇస్తాడు. ఎవడా? ఎవరి మీద తిరుగుబడి చేసింది?
సొంత తమ్ముడి మీద తిరుగుబాటు చేసింది. బాగా గుర్తుపెట్టుకోండి. సొంత తమ్ముడి మీద అక్క తిరుగుబాటు చేస్తే, నా సేవకుడైన మోషే మీద తిరుగుబాటు చేయడానికి నువ్వు కొంచెమైనా భయపడలేనందువలన, కొంచెమైనా నువ్వు భయపడనందువలన ఇదిగో నీ నొసటి మీద నువ్వు కుష్టిని ఇస్తావన్నాను అన్నాడు. మాట్లాడుతుండగా నీ నొసటి మీద ఏమొచ్చిందమ్మా? మణి ఏమొచ్చింది? నొసటి మీద కుష్టి మచ్చ బయలుదేరింది. ఒళ్ళంతా మంచు వలె తెల్లారేటప్పటికి మనిషి మారిపోయాడు, రూపురేఖలు మారిపోయినాయి. దేవుని యొక్క శక్తి ఎంతో గొప్పదండి. దేవుని సేవకుడైనటువంటి మోషేని చిన్న మాట అంటే అక్క, దేవుడు ఊరుకున్నాడా? అక్కను ఊరుకున్నాడా? అటువంటిది నిన్నెందుకు ఊరుకుంటాడు? సొంత అక్కే అలాగంటే ఊరుకున్నప్పుడు సేవకుడిని ఏదనంటే దేవుడు ఊరుకుంటాడా? నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డిని ముట్టినతో సమానుడు అన్నాడు. దేవుని సేవకుడి మీద చేయేస్తే, ఏమండి, దేవుని మందసము రెండెట్ల పడి మీద తీసుకుని వెళ్తా ఉంటే మందసము అటు ఇటు కదులుతూ ఉంటే చెయ్యి సాపి మందసము చెయ్యి వేస్తే చెయ్యి అప్పటికప్పుడు ఎండిపోయిందండి. ఎండిపోయింది, కుళ్ళిపోయింది, చెయ్యి రాలిపోయి కింద అడిపోయింది. దేవుని యొక్క శక్తి అంత గొప్పది. ఎందుకో తెలుసా? ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే యేసు రక్తంలో నుంచి వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనమందరము బాగోవాలి, మనమందరం కుటుంబంగా ఉండాలి. ఏదైనా లోటుపాటు ఉంటే ఒకరికొకరు చక్కగా సరిదిద్దుకొని ముందుకు వెళ్ళాలి. కానీ ఒకరి మీద ఒకరు మనము గొడవలు పెట్టుకునే వ్యక్తులుగా మనము ఉండకూడదు. దేవునికి స్తోత్రం. నేను యవన సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. 3.5 సంవత్సరాలు ఆకాశం వర్షించకుండా అయిపోయింది. భూమి అంతా కరువు కాటకాలతో చచ్చిపోయారు జనం. తర్వాత మళ్ళీ ప్రార్థన చేయగా ఎక్కడో అరిసెయ్యి అంత మేఘం పట్టిందంట. ఎంతమ్మా చెప్పాలి మీరందరూ? ఏలియా మళ్ళీ ఎక్కడో వర్షం కోసం ప్రార్థన చేస్తే ఏదో మూల ఎంత మేఘం అంట? అరిసెయ్యి అంత. బైబిల్లో స్పష్టంగా రాసి కూడా అరిసెయ్యి అంత మేఘము మొత్తం ఆకాశం అంతా మేఘాకృతం అయిపోయి కొండపోత పోసిందండి వర్షం. దైవజనుడి మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి దైవజనుడు ఏది కోరినా దేవుడు చేస్తాడు. అందుకే మీ క్షేమాన్ని కోరి ఎప్పుడు ప్రార్థన చేసినప్పుడు దైవజనుడి ప్రార్థన బట్టి మీ కుటుంబాలు ఈరోజు ఆశీర్వాదకరంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంచేత ఏమి తిందుమా ఏమి త్రాగుదమని తిండి కోసము బట్ట కోసము మీరు చింతవలసిన అవసరం చెప్పాలమ్మా ఉందా? ఉందా? లేదా? మీ తిండి కోసం మీ బట్ట కోసం ఆయనకి ఏదో మీకు అవసరమో ఆయనకి తెలుసు కనుక మీ పండగ వస్తూ ఉంది. రేపు పొద్దున్న క్రిస్మస్ అవుతుంది. మీ మనవలకి మీ మనవరాండ్రికి బట్టలు కావాలన్న సంగతి మీకు తెలియదా? తెలుసా తెలీదా? మరి మీరు అలా చూస్తారన్నా ఇంకా అవి మాకు ఏం తెలియదండి అయ్యగారు అన్నట్టుగా. మీ కుటుంబంలో ఏం కావాలో మీకు తెలుసు కదా? తెలుసా తెలీదా? పండగ వస్తుందని మీకు ఏం కావాలో అన్నీ తెలుసు. మీ కుటుంబంలో ఏది అవసరమో తెలుసు. మీ ఇంట్లో పెళ్ళి అయిందనుకో, ఎవరికి బట్టలు పెట్టాలా, ఎవరికి బట్టలు అల్లుడికి ఏం కొనాలా, కూతురికి ఏం కొనాలా, కోళ్ళకి ఏం కొనాలా, కొడుకు ఏం కొనాలా, అన్నీ తెలుసు. కానీ సేవకులకి ఏం కొనాలనేటువంటిది మాత్రము తెలియదు. ఇది మాత్రం సేవకుడు ఏంటంటే డబ్బుల మనిషి. సేవకుని అవసరానికి వాడేసిన ఆఖరిని తులపాలో పాడేస్తే వదిలిపోయి అక్కడితోటి కదా. దేవునికి స్తోత్రం. నీకన్నీ గుర్తుంటాయి కానీ నీకోసం కన్నీటితో ప్రార్థన చేసే వ్యక్తి మాత్రము సమయం వచ్చినప్పుడు నీ గుర్తుకి రాడు. కారణం ఏంటో తెలుసా? నీ దృష్టి అసలు అక్కడ ఉండదు. నీ రక్త సంబంధులు, నీ బంధువులు, నీ తోబొట్టువులు వాళ్ళ మీదే ఉంటుంది. కానీ నీ దృష్టి అంత చేపును అయ్యో మన కోసం కన్నీరు గార్చి అయ్యో ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వల్లనే కదా మన కుటుంబాలు ఈ రోజున ఇలాగ ఉన్నాయి అనేటువంటి కృతజ్ఞత ఉంటే కనుక పాస్టర్ గారు కూడా గుర్తుంటారు. కనీసం సంవత్సరం ఒకసారైనా ఏమండి, సంవత్సరం ఒకసారైనా గుర్తుంటారు. దేవునికి స్తోత్రం. సిగ్గుచేటు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంచేత నువ్వు బట్టల కోసం చింతించొద్దు, దేనికోసం భోజనం కోసం చింతించొద్దు. నీకు ఏ బట్టలు కావాలో నేను ఇస్తాను, నీకు ఎలాంటి భోజనం కావాలో నేను సిద్ధపరుస్తాను. సాతాను ఒక ద్వారం మూస్తే 99 ద్వారాలు నేను తెరుస్తాను అంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారులారా, ఈ మధ్యాహ్న కాలం నేను వాక్యాన్ని ముగిస్తాను. 5వ మాట చదువుకున్నాం. 5వ మాట ఏంటంటే దేని గురించి చెప్పండి? దేని గురించి చింతించవద్దు. ఆదివారం నువ్వు మందిరానికి వస్తావు, పని మానేసి రా. అంతకు రెట్టింపు దేవుడు నీకు ఇవ్వకపోతే నన్ను అడుగు. అంతకు రెట్టింపు నీకు దేవుడు ఇవ్వకపోతే వారం అంతట్లోనూ నన్ను నిలదీసి అడుగు. అయ్యో ఈరోజు మందిరానికి వెళ్తే
పావుల డబ్బులు సంపాదించుకోకపోతే నా పొట్టలో కొడుతుందని నీ పొట్ట కోసమో నీ బట్ట కోసమో ఆలోచించు. చెప్పాడు దేవుడు, చెప్పాడా? దేని గురించి ఆలోచించకూడదంట? పొట్ట కోసం బట్ట కోసం. పొట్ట బట్ట, బట్ట పొట్ట, బాగా గుర్తుపెట్టలేదు కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంచేత 6వ మాట కూడా నేను చూద్దాం. హెబ్రీయులకు 2:14, 6 హెబ్రీ 2:14 త్వరగా చదివితే. కాబట్టి నా పిల్లలు, ఎవరి పిల్లలు? కాబట్టి నా పిల్లలు రక్త మాంసములు గలవారైనందువలన ఆ ప్రకారమే మరణము యొక్క నాకు అర్థం అవట్లేదమ్మా. మరణము యొక్క అంటే బాగానే ఉంది, తర్వాత ఏంటో అర్థం అవట్లేదు నాకు. మరణము యొక్క బలము గల వారిని అనగా అపవాదిని మరణము నుండి నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములు గలవాడాయను. చాలు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాజు యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఏమయ్యాడంటండి? ఆయన మనవలే రక్త మాంసములు గలవాడై, రక్త మాంసములు గలవారుమైనటువంటి మనము విడుదల పొందు నిమిత్తమై మరణము నుండి జీవములోనికి దాటించాడు. ఎవరైతే శిలువ మరణ పునరుద్ధానాలు యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళని నీతిమంతులుగా తీర్చడమే కాకుండా యహ సంబంధమైనటువంటి బాహ్య సంబంధమైనటువంటి శరీరముతో చనిపోయినప్పుడు రేపు ఆత్మ సంబంధమైన శరీరముతో ఆయన లేపుతాడు. ఎవరిని లేపుతాడు? ఇప్పుడు మీరు చెప్పాలి. ఎవరిని లేపుతాడు? ఎవరైతే కడగబడి పరిశుద్ధపరచబడి పవిత్రపరచబడ్డారో వాళ్ళందరూ కూడా ఏం చెప్తారంటండి? క్రీస్తును లేపినటువంటి దేవుడు క్రీస్తుతో పాటు మనలను కూడా లేపుతాడు. అంటే మరణము నుండి విడుదల. దేవునికి స్తోత్రం. దేని నుండి విడుదల? మరణము నుండి దేవుడు మనల్ని విడిపించడానికి శక్తి కలిగినది యేసు రక్తమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 7వ మాట కూడా చెప్పిన ముగిస్తాను. 7వ మాట రోమా 8:1 ముగింపు. ఇంకా మంచిగా ఉన్నాయి ఇక్కడ. ఎనిమిది 1 రోమా. ఇట్లు కాబట్టి అమ్మా కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి, ఎవరికంటండి? ఎవరికమ్మా? మణి ఎవరికి? క్రీస్తు యేసునందు ఉన్నవారికి. రాణి నువ్వు కూడా చెప్పాలి. ఎవరు ఎందున్న వారికి? క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏమి లేదంటే ఇప్పుడు మీరు చదవండి. ఏమి లేదమ్మా బండమ్మా? క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. ఎందుకని? క్రీస్తు రక్తము చేత నువ్వు కడగబడితే నీకు రేపు రాబోయే శిక్ష నుండి విడిపించేది యేసు రక్తము మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాగ చెప్పుకుండా పోతే కోకులుగా వాక్యాలు ఉన్నాయి. ప్రియమైన వారులారా, యేసు క్రీస్తు అంటున్నాడు, ఇట్లుండగా యేసు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. నీ పాపపు శిక్ష ఇక్కడ ఉంది రాసి. జీవగ్రంథంలో నీ పాపాలన్నీ ఇక్కడ రాసున్నాయి. పాపాలన్నీ తుడిచివేయాలంటే యేసు కలవరి శిలువలో తన అరిచేతిలో మేకుతో కొట్టారు. ఆ అరిచేతిలో ఉన్న రక్తం చేత ఆయన పిండుతున్నాడు. అలాగా
ఆ గాయపడిన హస్తాన్ని ఆ పేపర్ మీద ఉన్నటువంటి జీవగ్రంథం మీద ఉన్న నీ పాపపు చిట్టాన్ని సాతాను గడు తీసుకొచ్చి, ఇదిగో పలానా వ్యక్తి, ఆమె పాపాలు, ఇదిగో ఆమె చేసిన అక్రమాలు, ఆమె చేసిన అన్యాయాలు, ఆమె మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా ఇదిగో చిట్కా నా దగ్గర ఉన్నది అని చెప్పి యేసు ప్రభు దగ్గర కట్టుకొచ్చాడు సాతాను గాడు. ఇదిగో అప్పుడు యేసు అన్నాడు, ఈ పాపాలన్నీ తుడిచివేయడానికి కలవరి శిలలో నేను భూమి మీదకి నరవతారిగా వెళ్ళి నరుల కోసము, రక్త మాంసాల్లో ఉన్న వాళ్ళ కోసము నేను కూడా రక్త మాంసాలతో వెళ్ళి నా కొరకు ప్రార్థన చేసిన వాళ్ళు, నా రక్తం చేత కడగబడడం నిమిత్తమే వాళ్ళందరూ బాగుండాలని నేను నా చేతులను గాయపరుచుకొని నా చేతులలో వచ్చిన గాయాన్ని, ఆ గాయంలో వచ్చిన రక్తాన్ని, అదిగో నేను వాళ్ళ పాపము శిక్ష అంతా కూడా తుడిసివేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా తుడిసివేశాడండి? ఇవన్నీ అక్షరాలే, పాపపు అక్షరాలు ఇవన్నీ. ఈ చరిత్ర అంతా దీంట్లో ఉంది. కానీ చరిత్ర మాసిపోవాలంటే ఏం చేయాలంటండి? యేసు రక్తము తన చేతిని పిండుతూ ఉంటే ఆ గాయములో వచ్చిన రక్తము నీ పాపము చిట్టా మీద పడి తెల్లగా ఉన్నటువంటి పాపము, ఆ నల్లగా ఉన్నటువంటి పాపపు మరకలన్నీ కూడా యేసు రక్తము చేత పవిత్రము చేయబడ్డాయి, పరిశుద్ధపరచబడ్డాయి. ఇప్పుడు ఈ పాపములు ఎంత ఎర్రనివైనా, ఎంత తెంపునివైనా అవి పరిశుద్ధముగా చేసేది, ప్రతి పాపములను పవిత్రులుగా చేసేది యేసు రక్తమే. సిలువలో ఎరాలడి గాయపడినటువంటి ఆయన రక్తమే ఈ పాపము చిట్టాను అక్షరం ముక్క కూడా కనపడకుండా ఏం చేసిందమ్మ? రక్తము అలికినట్టు చేసేసింది. ఈ తెల్ల పేపర్ మీద నల్లక్షరాలతో రాయబడిన పాపపు చిట్కాని యేసు ఎర్రని రక్తము తుడిసివేసింది కనుక ఇప్పుడు దీని మీద ఏమి లేదు. తెల్ల కాగితం మీద నల్ల అక్షరం లేదు, కానీ ఆ తెల్ల కాగితం ఇప్పుడు ఎర్రగా మారిపోయింది, యేసు రక్తము చేత మారిపోయింది. ఈరోజు యేసు రక్తము చూడాలి అంటే కోకోలలుగా 7 అంశాలు మాత్రమే మీకు చెప్పాను. మొట్టమొదటి అంశము తరతరగా చెప్పాలి మీరు. మొట్టమొదటి అంశము పాపము నుండి అప్పుడు యేసు రక్తం ద్వారా మనకు కలిగిన మేలులు 7. ఈ రోజున మన అంశం ఏంటండి? యేసు రక్తము ద్వారా మనకి కలిగిన మేలులు 7 రకాల గురించి చెప్పాను. మొట్టమొదటి రకము పాపము నుండి విడుదల. ఏంటండి అది? మొట్టమొదట పాపము నుండి విడుదల, రోమా 6:21-22 చెప్పాను నేను. రెండవది ధర్మశాస్త్రము నుండి విడుదల, గలతీయులకు 2:16 చెప్పాను. ప్రియమైన వారులారా, ఏం చేతంటే జాగ్రత్తగా వినండి. మూడవది లోకము నుండి విడుదల, మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 10-11 వచనాలు. లోకం నుండి విడుదల, చీకటి నుండి విడుదల, కొలస్సీ 1:13. చింతల నుండి విడుదల, వ్యాధ నుండి విడుదల, మత్తయి సువార్త 25:6. మత్తయి సువార్త 6:25 వచనం. చింతల నుండి విడుదల 6:25 చూసాం మనం. ప్రియమైన వారులారా, హెబ్రీయులకు రాసిన 2:14 చూస్తూ ఉన్నాం. మరణము నుండి విడుదల, యేసు రక్తం దేంట్లోంచి విడుదల చేసింది? మరణము నుండి నిన్ను విడుదలించింది. తర్వాత 7వ మాట రోమా 8:1, శిక్షా విధి నుండి విడుదల పొందాం. శిక్షా విధి నుండి మన మీద తప్పమవటానికి సాతానికి ఏ అధికారము లేకుండా యేసు రక్తము చేత పాపము చిటక అంతా కూడా ఏమైపోయిందమ్మా? తుడిచివేయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని మేడులు పొందుకున్నామండి యేసు రక్తం ద్వారా. ఇప్పుడు అర్థమవుతుందా మీకు? యేసు రక్తం అంటే ఏంటో అర్థమైందా మీకు? కొంచెం అర్థమై ఉంటుంది. నేను గంట మట్టి మాట్లాడుతున్నాను, ఊగుతున్నాను, కానీ కొంచెం అర్థమై ఉంటుంది కదా. దేవునికి స్తోత్రం. యేసు నీ పిల్లల కోసము, యేసు నీ భర్త కోసం, యేసు నీ భార్య కోసం, నీ కుటుంబం కోసం, నీ అన్నదమ్ముల కోసం, నీ అక్క చెల్లెల కోసం, నీ మనవలు మనవరాండ్రు అందరూ క్షేమంగా ఉండాలని, వారు చేసిన ప్రతి పాపముల నుండి వాళ్ళు పరిశుద్ధపరచబడాలని, నీ ఇంటిలో కానీ నీ పిల్లల ఇంటిలో కానీ పులిసిన పిండి ఉండటానికి వీలు లేదు. చెప్పండి అందరూ, పులిసిన పిండి మా ఇళ్లలో ఉండటానికి వీలు లేదు. చెప్పట్లేదు నోటంట, చెబితే అక్కడ దేవుడు నువ్వు రొట్టుకుంటాను భయపడుతుంది కదా. పులిసిన పిండి మా ఇళ్లలో ఉండటానికి వీలు లేదు, మా హృదయంలో ఉండటానికి వీలు లేదు. నీ ఇంటిలో కానీ నీ ఒంటిలో కానీ పులిసిన పిండి లేకుండా నువ్వు బయట పారవేసిన రోజుని
యేసు ప్రభు అంటూ ఉన్నాడు, యేసు రక్తము ద్వారా మనకు కలిగిన విడుదల. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు రక్తము ద్వారా కలిగిన విడుదల, యేసు రక్తం ద్వారా కలిగిన విడుదల, పాపము నుండి విడుదల, ధర్మశాస్త్రము నుండి విడుదల, లోకము నుండి విడుదల, చీకటి నుండి విడుదల, చింతల నుండి విడుదల, మరణము నుండి విడుదల, శిక్షా విధి నుండి కూడా విడుదల పొందాం. ఈ రోజు యేసు రక్తం చేత కడగబడిన నీకు ఉన్నంత గొప్ప ధన్యత ఈ లోకంలో ధనవంతుడు ఎవడికి లేదు. ఇప్పుడైనా యేసు రక్తం విలువ తెలుసుకొని ఏ మాత్రము ఆలస్యం చేయకుండా, మా పిల్లలు పెళ్ళిళ్ళు అవ్వాలండి, అవుతాయి. దేవుడికి పిల్లలు ఇచ్చాడు, ఈ పిల్లలకి పెళ్ళిళ్ళు కూడా చేస్తాడు. ఇల్లు కట్టుకోవాలండి, అది అవన్నీ అయిపోయిన తర్వాత బాప్తిజం తీసుకుంటా కాదు. ఇవ్వాలనే సమయం రేపు ఏమవుతుందో మనకి రేపటి రోజు మంది కాదు. ప్రియమైన దేవుని బిడ్డ, అందుకే వెలుగుగా ఉండు, రక్షణ పొందు, రక్షణ అనే టికెట్ తీసుకో, నీవు సిద్ధపడు, నీ కుటుంబాన్ని సిద్ధపరచుకో. యేసు రాకడికి ఎదురు చూడు. ఆయన అంటున్నాడు, యేసు రక్తము ప్రతి పాపము నుండి విడిపించి పవిత్రులుగా చేస్తుంది. క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఆయన యందు మనం అంటుకట్టబడి ఉంటే మన మీద నేరం మోపడానికి సాతాను గాడికి ఏ విధమైన అధికారము ఉండనే ఉండదు. ఈ మాటలు నమ్మిన వాళ్ళందరూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యాన్ని ముగిస్తా ఉన్నాను. ఈ కాగా ఇట్లుండగా క్రీస్తు యేసునందున్న వారికి ఏమి లేదంటండి, ఏ శిక్షా విధి కూడా లేకుండా మనలను పవిత్రులుగా చేసి ఆయన రాజ్యానికి వారసులుగా చేసినటువంటి యేసు రక్తాన్ని మనం అనుదినము కూడా తలంచుకుంటూ ముందుకు సాగిపోదాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ నిండిగా దయచేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మీకు అందరికీ వందనాలు. తలల వంచండి, చిన్న ప్రార్థన చేసుకున్నాం అందరము.